హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ముందుగానే చూసినట్టు తమ్నైల్లో ఆయిల్ లెస్ చికెన్ చేస్తున్నాం అనమాట. సో చూడండి, ఈ బౌల్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు. అండ్ మనం ఫస్ట్ చికెన్ ఇలా పెట్టేస్తున్నాం. చికెన్లో ఏమీ వేయలేదండి, జస్ట్ అలా చికెన్ ఇలా పెట్టేసుకున్నాం అనమాట మనం ఏఎంసీ బౌల్లో. సో చూడండి, చికెన్ వేసేసాం కదా. చికెన్ వేసాక దాన్ని లిడ్ పెట్టేసేయాలన్నమాట. సో లిడ్ పెట్టేసి జస్ట్ అది లిడ్కి మనకి రీడింగ్ ఉంటుందన్నమాట, టెంపరేచర్ రీడింగ్. చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా. సో సిమ్లోనే పెట్టాము స్టవ్. చూడండి, స్టవ్ సిమ్లోనే పెట్టాము. సో మనకి హ్యాండిల్స్ పట్టుకున్నా కూడా ఏం కాదు, అందులో లోపల సిరామిక్ ఉంటుంది కాబట్టి మనం క్లాత్ అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ బేస్ అయితే మనకి హీట్ ఉంటుంది, కానీ సైడ్ హ్యాండిల్స్ అయితే హీట్ ఉండదండి మనకి ఇక్కడ. సో చూడండి, క్యాప్ పెట్టాం కదా. నెక్స్ట్ ఒక 98 వరకు వచ్చిన తర్వాత మనం ఇందులో కొంచెం క్యాప్ ఓపెన్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అంటే సాల్ట్, కారం, మసాలాస్ ఏమేమి వేసుకుంటారో మీరు చికెన్లో అవి వేసుకోవాలన్నమాట. కాకపోతే మీరు రెగ్యులర్గా వేసుకునే సాల్ట్ ఇంకా కారం, మసాలాస్ కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే ఇది నాన్ పోరస్ కాబట్టి దీనికి ఏమీ సింక్ అవ్వదు, కాబట్టి మనం కొంచెం తక్కువగానే పడుతుంది అనమాట. సో మనం ఏది వేసినా బౌల్కి అయితే అంటదు, మనం ఏదైతే చికెన్ వేసామో దానికే అంటుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, కొత్తిమీర వేస్తున్నాము, కొద్దిగా స్పైసెస్ యాడ్ చేస్తున్నాము, అంటే సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసాము. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. అంటే మీరు తినేదాన్ని బట్టి రెగ్యులర్గా కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఈ బౌల్స్లో అయితే. సో పసుపు వేస్తున్నారు చిటికెడు, ఎక్కువ అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం గరం మసాలా అన్నమాట, కొద్దిగా గరం మసాలా వేసేసి జస్ట్ అలా కలిపేయాలి. చూడండి, మనం హ్యాండిల్స్ పట్టుకున్నా మనకు అసలు హీటే ఉండదు అనమాట, అందులో సిరామిక్ ఉంటుంది కాబట్టి మనకి హీటే ఉండదు. జస్ట్ అలా కలిపేసుకోవాలి. చూడండి, అడుగంటలేదు. నార్మల్గా మనం చికెన్ వేసి కొంచెం కుక్ చేస్తే ఆయిల్ లేకుండా అడుగంటుతుంది కదా, ఇక్కడ అసలు అడిగే అంటలేదు. చూడండి ఎంత బాగుందో. సో అయిపోయింది అనమాట. జస్ట్ మనకు 5 మినిట్స్ టైమర్ పెట్టుకొని కుక్ చేసుకుంటే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయిపోతుంది. చూడండి ఎంత యమ్మీగా చికెన్ రెడీ అయిందో మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.